కొన్నిసార్లు మనకి ఎక్కడ ముందుకెళ్ళాలో తోల్చని పరిస్థితి కూడా వస్తుంది, చీకటి కూడా వస్తుంది. ముందుకెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, పక్క వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలో తోచదు. అందుకే ఆగిపోతాం. కొన్నిసార్లు ఆగిపోకూడదు మాత్రమే కాదు, ఇంకా మానేస్తాం ప్రభువుని వెంబడించడం కూడా. ఇశ్రాయేలును కాపాడువాడు కొనకాడు, నిద్రపోడు. మనం అడుగు వాటన్నిటికంటేను, ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు. కనుక చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం, దేవుడు నన్ను విడిచిపెట్టినాడేమో. లేదు, విడిచిపెట్టబడిన అనేకులను నువ్వు ఆదరించినట్లుగా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. బహుశా ఈ దినాన కష్టాలు గుండి వెళ్తున్నావేమో. ఈ ప్రాంతానికి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నా, ఈ ఊర్లో వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నా, లేదా పలానా స్థలం చాలా ఇబ్బంది అయిపోయింది, నేను ఒక్కడైపోయా, దూరం ట్రాన్స్ఫర్ చేశారు బదారే, ఎవరు లేరు అక్కడ, నాకు సహాయం చేయటానికి కూడా ఎవరు లేరు అని బహుశా అనుకుంటూ ఉంటారేమో. నేను ఒక విషయం చెప్పనా, ఆదికాండం 49వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలుని యాకోబు ద్వారా, అనగా యాకోబు కుమారులను ఆశీర్వదించడానికి యాకోబును వాడుకున్నట్లు ఈ దినాన్ని యాకోబు దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఆ 49వ అధ్యాయంలోని ఆశీర్వాద సంపదలోనికి మనం ప్రవేశించక మునుపు 48వ అధ్యాయంలో దేవుడు యాకోబుకి ఏమై ఉన్నాడో యాకోబు జ్ఞాపకం చేస్తున్నాడు. మీరు అనుమతిస్తే 48వ అధ్యాయంలో ఉన్న దైవ ఏర్పాటుకు సంబంధించి 5 సంగతులు మనం పరిగెరుకోవటానికి ప్రయత్నం చేస్తాం. మొదటిది ఆదికాండం 48వ అధ్యాయం. ఆదికాండం 48వ అధ్యాయం 3వ వచనం. యోసేపును చూచి, కనాను దేశమందలి లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి నన్ను ఆశీర్వదించి. కనాను దేశములో లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు కనబడి, నన్ను, మాకు కాదు, మమ్మును కాదు. కనుక మొదట దేవునితో వ్యక్తిగతమైన పరిచర్య, పర్సనల్ రిలేషన్షిప్, వ్యక్తిగతమైన అనుభవం, సంబంధం. నాకు కనిపించినాడు, నన్ను ఆశీర్వదించినాడు, నేను మాట్లాడాను, నేను వెళ్ళాను, నేను తలంచినాను. కనుక ప్రభుతో ఇలాంటి వ్యక్తిగత అనుభవంలోనికి మనం రావాలని కోరబడుతున్నాం. ఇప్పుడు కూడా ఇంకా ఎవరైనా యేసుని అంగీకరించకుండా ఉంటే, పాపక్షమాపణ మారుమనసు పొందకుండా ఉంటే, ఇది మంచి సమయం. యేసుని వ్యక్తిగతంగా సొంత రక్షణగా అంగీకరించడానికి మీ హృదయాన్ని తెరవండి. యేసు పాపల రక్షకుడు. పాపల కొరకు భూమి మీదకి పాపము లేని వ్యక్తిగా జన్మించి జీవించి పాపముగా చేయబట్టడానికి శిలువ మీదకి వెళ్ళాడు. రక్తం కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన లేచి పరలోక స్థలంలో ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆయనలో పాపము లేదు, ఆయన పాపం చేయలేదు, ఆయన పాపం ఎరగడు. ఆయన మన పాపముల కొరకై పాపముగా చేయబడ్డాడు. బైబిల్ సెలవిస్తుంది, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. కనుక యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందెదరు. ఈ రక్షణ పొందిన తర్వాత దేవుడు నాతో మాట్లాడాడని, నన్ను నడిపించాడని వ్యక్తిగతమైన అనుభవంలోనికి రావడానికి అవకాశం ఉంది. లూజులో సర్వశక్తి గల దేవుడు నాకు తోడై ఉన్నాడు, నాతో మాట్లాడినాడు, నన్ను నడిపించినాడు అనే అనుభవము యాకోబు వెల్లడి చేస్తున్నాడు. ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే, ప్రజెన్స్ ఆఫ్ గాడ్, దైవ సన్నిధి. మనం యేసును అంగీకరించిన వెంటనే మొట్టమొదట మన జీవితంలో జరిగే ప్రక్రియ ఏంటంటే, దైవ సాన్నిధ్యాన్ని అనుభవిస్తాం. దేవుడు మనతో ఉన్నాడనే స్పృహలోనికి మనం వస్తాం. ఆ స్పృహ మనం లేకపోతే మనం ఇష్టానుసారంగా జీవించే అవకాశం ఉంది. ఆ స్పృహ మనం కలిగి ఉన్నప్పుడు కొన్ని పరిమితులు ఉన్నాయి, హద్దులు ఉంటాయి, సరిహద్దులు ఉంటాయి. అదే దైవ స్పృహ. అదే దేవుని యొక్క సన్నిధి మనకు నేర్పించేది. అందుకే యేసు ప్రభువారు పునరుత్థానుడై తిరిగి లేచి శిష్యులకు ప్రత్యక్షమైనప్పుడు మత్తయి సువార్త 28లో 20 వచనం అనుకుంటా, బిహోల్డ్ ఐ యామ్ విత్ యూ ఆల్వేస్, ఇదిగో నేను సదాకాలం మీతో ఉంటా. పాత నిబంధనలో దేవుడు మనుషులతో అప్పప్పుడు ఉండటానికి వస్తున్నాడు. కొత్త నిబంధనలో దేవుడు మనుషులతో ఉండటానికి వచ్చింది. అందుకే ఆయన పేరు పాత నిబంధనలోన ఉన్నవాడు అని ఉంది,
కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి కొద్దిగా మారింది. ఇమ్మాన్యుయల్ ఎక్కడున్నాడు అనే ప్రశ్నకు కొత్త నిబంధనకు వచ్చిన తర్వాత మనతో ఉన్నాడు. అదే ఇమ్మాన్యుయల్. ఇమ్మాన్యుయల్ అంటే గాడ్ ఈజ్ విత్ అస్, దేవుడు మనతో ఉన్నాడు. పాత నిబంధనలో ఆయన భక్తులతో అప్పప్పుడు ఉన్నాడు. ఇప్పుడు కొత్త నిబంధనలో ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందును. కనుక మనతో ఉన్న దేవుడు తన సన్నిధిని అనుభవించి మనకు నడిపించు సమర్థుడు. యాకోబుతో ఉన్నాడు. యాకోబు లయం కాకుండా దేవుడు ఆయన కాపాడుతూ వచ్చి మనతో ఉన్నాడంటే కష్టాలు రావు, నష్టాలు రావు, బాధలు రావు అని కాదు. కొన్నిసార్లు ఎక్కువ రావచ్చు మిగతా వాళ్ళకంటే. నేను ఈ మాట చెప్తే అనొచ్చు, అయితే ఆ దేవుడు మాతో ఉండేది వద్దు, ఆ కష్టాలు మాకు వద్దు అని. అలాగనుకుంటే దైవ సన్నిధిని మనం అనుభవించలేం. రెండవది చూస్తామా? ఆదికాండం 48వ అధ్యాయం, జెనసిస్ చాప్టర్ 48 వర్స్ 9, 9వ వచనం. ఆదికాండం 48:9. యోసేపు, వీరు నా కుమారులు, వీరిని దేశమందు దేవుడు నాకు అనుగ్రహించునని తన తండ్రితో చెప్పెను. అందుకతడు, నేను వారిని దీవించుటకు నా దగ్గరికి వారిని తీసుకొని రమ్మనెను. 3వ వచనంలో ఏంటి? నన్ను ఆశీర్వదించినాడు. 9వ వచనంలో ఏంటి? నేను వారిని ఆశీర్వదిస్తా. ఎంత అందంగా క్రైస్తవ జీవితాన్ని దేవుడు మార్చాలని కోరుతున్నాడు చూడండి. ఇక్కడ యాకోబు యుద్ధకు యోసేపు తన 2 కుమారులను తోడుకొని వచ్చినాడు. మనషే, ఎఫ్రాయిములు. వారిని ఆశీర్వదించాలని యాకోబుకు ఆశ కలిగింది. అందుకే నేను వారిని ఆశీర్వదించినట్లు తీసుకుని రా. ఎవరు వీళ్ళు? ఈ దేశమందు దేవుడు నాకు అనుగ్రహించిన వారు. అనుగ్రహం. చెరసాలలోనికి వెళ్ళటానికి అమ్మబడ్డాడు, గోతిలో వేయబడ్డాడు. కష్టాల్లో యోసేపు వెళుతూ వచ్చినాడు. అయితే దేవుడు యోసేపును విడిచిపెట్టలేదు. ఏ దేశంలో కన్నీరు గార్చినాడు ఆ దేశంలో ఆయన కడుపు పండింది. ఏ దేశంలో బాధపడ్డాడు ఆ దేశంలో బాధ నివారణ అయింది. ఏ దేశంలో బందీగా ఉన్నాడు ఆ దేశంలో ప్రధానమంత్రి అయ్యాడు. ఏ దేశంలో ఏకాకిగా అయ్యాడు ఆ దేశంలో ఓ కుటుంబస్తుడయ్యాడు. ఏ దేశంలో మనుషులు పట్టించుకోలేదు ఆ దేశంలో మనుషులను పట్టించుకునే స్థాయిలోనికి దేవుడు వాడాడు. మన సంగతి ఏంటి? మనకు కూడా కొన్నిసార్లు అనిపిస్తుంది, ఈ ఊరు నచ్చలేదు, బాగా రాలేదు. మన వ్యవహారిక భాషలో చెప్పాలంటే అచ్చి రాలేదు. ఊరు అచ్చిచ్చేది కాదు, మనమే అచ్చి రాలేదు. చాలాసార్లు అలాగే అనుకుంటాం. ఇల్లు అచ్చి రాలేదు, ఊరు అచ్చి రాలేదు, పొలం వచ్చి రాలేదు, పంటలు వచ్చి రాలేదు, పశువులు వచ్చి రాలేదు, చివరికి నువ్వే వచ్చి రాలేదు. వచ్చి రావాల్సింది మనం కాదు, మనకు సంబంధించింది కాదు ఇది. మనం దేవునితో సరైన సంబంధంలో ఉన్నప్పుడు దేవుడు అంచెలంచెలుగా శాపమును తొలగించి ఆశీర్వాదంలోనికి తీసుకొని వస్తాడు. ఇది దేవుడికి సాధ్యం. దేవుడు మాత్రమే చేయ సమర్థుడు. అందుకే యాకోబు యుద్ధకు యోసేపు తన 2 కుమారులను తోడుకొని వచ్చినాడు. ఇది మనకి ఏ జ్ఞాపం చేస్తుందంటే దేవుడు అనుగ్రహించేవాడు. గాడ్ ఈజ్ గివర్ ఆల్ ద టైమ్. మనం ఎవరికైనా సాయం చేస్తే 1 సారి 2 సార్లు 3 సార్లు సాయం చేస్తాం. తర్వాత సాయం చేయాలంటే ఎప్పుడు సాయం చేయాలంటే ఎక్కడి నుండి వస్తుందండి? మాకేమైనా డబ్బులు చెట్లకు కాసినాయా అని అంటాం. అది దేవుడు ఎలాగ సాయం చేస్తున్నా? ఆయనకు కూడా చెట్లకు కాసినాయా? పరలోక రాజ్యంలో ఆ చెట్లు ఉన్నాయా? భూమి మీద ఆయన చెట్లు ఉన్నాయా? దేవుడికి సమస్తం సాధ్యం. ఆయన ఎవరికి ఏది, ఎప్పుడు, ఎట్లా, ఎక్కడ, ఎంత అనుగ్రహించాలో అంత ధారాళముగా దయచే దేవుడు. అందుకని ఆయన పేరు ఉపకారి. 136వ కీర్తన 1వ వచనంలో చెప్పబడింది, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును. బహుశా ఈ దినాన కష్టాలు గుండి వెళ్తున్నావేమో. ఈ ప్రాంతానికి వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నా, ఈ ఊర్లో వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నా, లేదా పలానా స్థలం చాలా ఇబ్బంది అయిపోయింది.
నేను ఒక్కడైపోయా, దూరం ట్రాన్స్ఫర్ చేశారు బ్రదర్, ఎవరు లేరు అక్కడ, నాకు సహాయం చేయటానికి కూడా ఎవరు లేరు అని బహుశా అనుకుంటా ఉంటారేమో. నేను ఒక విషయం చెప్పనా, అందరికంటే దూరంగా ట్రాన్స్ఫర్ చేసింది యోసేపునే దేవుడు. మన ట్రాన్స్ఫర్లన్నీ దగ్గర దగ్గరే ఉంటాయి. అందరికంటే యోసేపునే దేవుడు బాధకు అనుభవించడానికి ఆదికాండంలో ఇష్టపడ్డాడు. బైబిల్లో రాయబడింది, ఇనుము అతనిని బాధించెను, థర్మకోల్ కాదు. ఇనుము ఎలాగ బాధిస్తుందంటే మీకు తెలుసు అనుకుంటా, మీరు కొంతమంది గ్రామాల్లో ఉంటారు కదా, మీరు ఎవరు గ్రామాల వాళ్ళు కాకుండా అంత పట్టణం వాళ్ళు అయితే నేను చెప్తా గ్రామానికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు. ఎందుకంటే నాదొక చిన్న పల్లెటూరు, మీ ఊరికంటే చిన్నది. ఇలాంటి నల్లరేగడి పొలాలకు వెళ్ళినప్పుడు మనకు తెలియకుండా ఎక్కడో ఒక దగ్గర ముళ్ళు గుచ్చుకుంటాం. అది కుచ్చుకున్న తర్వాత మనకు కుచ్చుకుందని కూడా తెలియదు, ఎప్పుడో మర్చిపోయినాం. తర్వాత చీమ పట్టేసి కాళ్ళని అడుగుకుంటే చేత కాకుండా అయిపోద్ది. కొంతమంది మంచాన్ని కూడా పడిపోతారు. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే కాలుకి నడవటానికి చేత కాకుండా మంచాన్ని పడిపోయే పరిస్థితి వస్తే అక్కడ ఇనిమే గుచ్చుకునింది అనుకోండి, సెప్టిక్ అవుతుందా? మెల్లగా షుగర్ ఉంటే ఏం చెప్తారంటే కాలు తీసేయాలంటారు. తర్వాత ఏం చేస్తారంటే అంత తీసేయాలని చెప్తారు. ఇనుము బాధిస్తే అంత తీసేయాల. అయితే దేవుడు యోసేపు విషయం దగ్గరికి వచ్చినప్పుడు ఆయన కాపాడి భద్రపరచడానికి ఇష్టపడ్డాడు కనుక ఆయన ద్వారా అనేకులను పోషించినట్లుగా ఆయన మార్గం గుండా వెళ్ళినట్లు దేవుడు అనుమతించింది. కరెక్ట్. చాలా సందర్భాల్లో మనం అనుకుంటాం దేవుడు నన్ను విడిచిపెట్టినాడేమో. లేదు, విడిచిపెట్టబడిన అనేకులను నువ్వు ఆదరించినట్లుగా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. అది మనం గుర్తించాలి. దేవుని మార్గం మనకు అర్థం కాదు, ఆగిపోకూడదు, సాగిపోవాలి. మన క్రైస్తవ జీవితంలో ఎప్పుడు ఏమనుకుంటామంటే రక్షణ పొందినాం, బాప్తిసం తీసుకున్నాం, మందిరానికి వస్తున్నాం, కూర్చొని ఆరాధన చేస్తున్నాం, ఇంకా సరిపోయిందిలే అని అనుకుంటూ ఉంటాం. అలా కాదు. చివరి దాకా యేసుప్రభు యొక్క రూపంలోనికి వెళ్ళేదాకా మనము ప్రయాణం చేస్తూనే ఉండాలి. ఈ యాత్రలో కొన్నిసార్లు మనకి ఎక్కడ ముందుకెళ్ళాలో తోల్చని పరిస్థితి కూడా వస్తుంది, చీకటి కూడా వస్తుంది. ముందుకెళ్ళాలా, వెనక్కి వెళ్ళాలా, పక్క వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళాలో తోచదు. అందుకే ఆగిపోతాం. కొన్నిసార్లు ఆగిపోకూడదు మాత్రమే కాదు, ఇంకా మానేస్తాం ప్రభువుని వెంబడించడం కూడా. ఆశ ఉంటే మనం ముందుకు చేరవచ్చు. అందుకే తెలుగులో ఒక సామెత ఉంది, మనసు ఉంటే మనసు లేకపోతే మార్గం ఎక్కడ కనపడదు. దారిలో ఉన్నా కూడా మీరు హైవేలోనా, మనసు ఉంటే మీరు పత్తి పొలాల్లో ఉన్నా, మిరప పొలాల్లో ఉన్నా దారి చేసుకొని బయటకు వస్తారు. యేసుప్రభుని వెంబడించాలనే మనసు ఉంటే ఎంత కష్టమైనా అలాగొస్తాం. వెంబడించాలనే మనసు లేనప్పుడు ఆగిపోతాం. అదొక ఊరికి అల్లంత దూరాన ఒక అరణ్యం ఉంది. ఒకసారి ఒక 6 మంది స్నేహితులు, బహుశా ఇలాంటి సెలవు వచ్చింది అనుకుంటా, వాళ్ళు ఖాళీగా ఉన్నారు కనుక అరణ్యంలోకి ఎలాగుందో చూసి వస్తాము. రకరకాల దుప్పులు, కుందేళ్ళు, అడవి జంతువులు అన్నీ చూసి ఫోటోలు తీసుకుందాం, వీలైతే వాటిని వేటాడి ట్రై చేస్తామని బయలుదేరారు. ఏదైనా బయలుదేరేటోడు బాగుంటుంది, ముఖ్యంగా పిక్నిక్ లాంటిది. తర్వాత దాన్ని అసలు రూపం బయటకు వస్తుంది. అలా కొద్ది దూరం పోయిన తర్వాత అడవిలో వాళ్ళు చిక్కున్నారు. 6 మంది ఒకే దగ్గర ఉన్నారు. ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు, ముందుకు తెలియట్లేదు, వెనక్కి తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియట్లేదు. అందుకే 6 మందిలో ఒకడన్నాడు, ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదురా, కానీ మీరు అందరు చేసిన తర్వాత నేను చివరి ఆప్షన్ తీసుకుంటా అన్నాడు. సరే, అప్పుడు ఇంకో ఊరోడు అమాయకుడు ఏమన్నాడంటే, నేను ముందుకు వెళ్తాను రా, అరణ్యంలో చిక్కుంటే చిక్కున్నట్లు, అరణ్యంలో నుండి బయటపడి అంటే అడవిలో నుండి బయటపడి ఊర్లోకి ఏదైనా ఊర్లోకి పోతే పోయినట్లు, ఇంకెంతటితో నా సంగతి అయిపోయింది అని బయలుదేరాడు. ఆ ముందుకెళ్ళిన వ్యక్తి బయలుదేరాడని ఇంకొక వ్యక్తి ఏమన్నాడంటే, నేను కూడా బయలుదేరుతాను రా అని. ఎడ బయలుదేరుతారా అని అంటే, నేను కుడివైపుకి వెళ్తాను రా అన్నాడు. కుడివైపు ఎంత దూరం అని వెళ్తావు, ఎంత దూరం వెళ్తాను తెలియదు, వెళ్తా చేతనైనంత దాకా, అడవిలో నుండి బయటపడితే పడినట్లు, లేకపోతే ఏ జంతువులు నన్ను చంపేసి తిన్నా ఇంకా నా కథ అంతటితోనే కథ, మర్చిపోండి, ఇంకా పాట కూడా రెడీ చేసుకోండి అని చెప్పి. అలాగా ఇద్దరైపోతే ఇంక 4 ఉన్నారు కదా. ఎడం వైపున ఉన్నవాడు అన్నాడు, నేను కూడా ఒకవైపు వెళతా, ఎడం వైపుకి వెళ్ళిపోతాను.
ఇప్పుడే ఒకడు ముందుకు వెళ్ళిపోయాడురా, ఇంకోడు కుడివైపు వెళ్ళిపోయాడు, నువ్వు కూడా వెళ్ళిపోతానంటావేంట్రా అంటే, ఏం చేస్తాం మరి, ఇక్కడే ఉంటే ఎంతసేపు అని ఉంటాం, ఎన్ని రోజులని ఉంటాం, ఎలాగో బయటపడాలి కదా ఇక్కడి నుండి. మనం బయటపడే మార్గం లేదు, అప్పుడు మొబైల్ ఫోన్ కూడా లేదు, ఉన్నా కూడా సిగ్నల్ రాదు, సిగ్నల్ వచ్చినా కూడా బ్యాటరీ అయిపోయింది. ఇవన్నీ సమస్యలు ఉన్నాయి కనుక ఇంకెలాగా అని ఆయన కూడా వెళ్ళిపోయాడు. తర్వాత ముగ్గురు అయిపోయారు, ఇంక ముగ్గురు ఉన్నారు. దాంట్లో ఇంకో నాలుగో వ్యక్తి అన్నాడు, నేను ముందుకి వెళ్ళలేను, ఎడం వైపు వెళ్ళలేను, కుడివైపు వెళ్ళలేనురా, నేను వెనక్కి తిరిగిపోతాను అన్నాడు. భలే చేసినవరా నువ్వు మాత్రం, మంచి తీర్మానం చేసిన, వెనక్కి వెళ్ళిపో అన్నారు. వాడు వెనక్కి వెళ్ళిపోయాడు. వెనక్కి వెళితే మన ఊరు వస్తే వచ్చినట్ల, లేకపోతే ఇంకేమైనా మధ్యలో జంతువులు ఏమైనా నా మీద దాడి చేసి చంపేస్తే ఇంక నాది కూడా కథం, కీల్ కథం. ఇంకెంతమంది మిగిలారు? ఇద్దరు మిగిలారు. ఇద్దరిలో పిల్లడు చాలా తెలివైన వాడు, మీ మాదిరి. నేను ముందుకెళ్ళను, వెనక్కెళ్ళను, ఎడంకెళ్ళను, కుడికెళ్ళను రే, నేను చెట్టుకి పైన చూస్తా, దారి ఎట్లుందో తెలుసుకుంటా, ఎడంవైపు ఉందా, కుడివైపు ఉంది, వెనకుందా, ముందు ఉందా, ఎంత తొందరగా నేను ఈ అరణ్యంలో నుండి బయటపడగలను నేను తెలుసుకొని అప్పుడు వెళతాను. చెట్టెక్కాడు. ఇక దారి తెలుసుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు 5 మంది అయిపోయారు, ఇంకొక్కడున్నాడు నాలాంటి వాడు అభాగ్యుడు. ఆడేమనుకున్నాడంటే, మీరు అందరూ వెళ్ళిపోయారు కదరా, మీకు దారి దొరికితే వచ్చి నాకు చెప్పండి, నేను కూడా వస్తాను. చెట్టు కింద ఫుల్గా బిర్యానీ తినేసి పడుకున్నాడు. కథ కట్ చేస్తామా? ఇంకా ఇప్పుడు కథ కట్ చేస్తే చివరికి ఏంటంటే, అరణ్యములో ముందుకెళ్తానని వెళ్ళిన వాడు మొత్తానికి చాలా ప్రయాసపడి జంతువుల దాని నుండి తప్పించుకొని ఒక ఊరి చేరాడు. అరణ్యంలో నుండి బయటకు వచ్చిన కుడివైపు దారి తెలియదు కానీ వెళ్ళిపోతాను వెళ్ళిపోయిన వాడు, ఆ అబ్బాయి కూడా చాలా కష్టపడి మొత్తానికి అటు చేసి ఇటు చేసి ఒక ఊరు చేరాడు. ఏదో ఊరు చేరితే చాలు, జనసంద్రమ కలిగిన స్థలంలోనికి వెళితే అలాగ బయటపడినట్లు అరణ్యంలో నుండి. అలాగే ఎడం వైపునున్నవాడు అలాగే బయలుదేరి మొత్తానికి వెళ్ళిపోయాడు. వెనక్కి తిరిగిపోయిన వాడు అందరికంటే ముందు చేరాడు వాళ్ళ ఊరు. ఇప్పుడు ముందుకు పోయిన వాడు చేరాడు, కుడివైపు వెళ్ళిన వాడు చేరాడు, వెనక్కి వెళ్ళిన వాడు చేరాడు, ఎడం వైపు ఉన్నవాడు చేరాడు, పైన చెట్టెక్కి చూసి ఎట్లా దగ్గర అవుతుందో వెళ్ళిన వాడు చేరాడు. ఒక్కటి చేరలే. ఎవరు? చెట్టు కింద ఫుల్గా తిని దండికి నిద్రపోయినవాడు. మిగతా వాళ్ళంతా చేరారన్న సంగతి వీడికి తెలియలేదు. తర్వాత ఏం జరిగిందో తెలుసా? సింహం వచ్చి దాడి చేసి వాడిని చంపేసి వానికి వెళ్ళి అక్కడే కథ. ఈ కథ మనకి నిలిపే పాఠం ఏంటంటే, మన క్రైస్తవేత్తల్లో మనం సాగిపోతున్నప్పుడు ఇంకెక్కడే ఉంటా, ఇదే చాలా నాకు, ఇక్కడ నుండి నేను యాత్రలో ఇంక ముందుకు సాగిపోలేను, ఇబ్బందిగా ఉంది క్రైస్తవ జీవితం అని అక్కడే ఆగిపోతే శత్రువు సాతాను మన మీద దాడి చేసి నష్టపరిచే అవకాశం. నువ్వు ముందుకు ప్రయత్నం చేసినా చేరొచ్చు, వెనక ప్రయత్నం చేసినా వెనక స్థలం కన్నా చేరుతున్నావేమో, ఎక్కడైనా దిశలోనికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ అక్కడే ఉంటే మాత్రం మరణించే అవకాశం ఉంది. అందుకే చాలామంది క్రైస్తవులు ఆత్మీయంగా మరణించినారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ రక్షణ పొందినారు అక్కడే ఉన్నారు. అంటే ఊరు సంగతి నేను చెప్పట్లేదు, ఆత్మీయ దశ. ఎప్పుడు బాప్తిసం తీసుకుని ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ప్రభు కొరకు జీవించాలనుకున్నారు అక్కడే ఉన్నారు. అందుకే ఆత్మీయంగా అదే దశలో ఉన్నారు కనుక వారు ఎదగలేక నష్టపోయిన స్థానంలో ఉన్నారన్న సంగతి గుర్తించాలి. గాడ్స్ ప్రొవిజన్, దేవుడు నాకు అనుగ్రహించిన దేశములో లేదా దేవుడి దేశంలో నాకు కుమారులను అనుగ్రహించినాడు. ఆ దేశంలోనికి యోసేపు వెళ్లకుండా ఉంటే ఇశ్రాయేల్ పిల్లలు కాపాడబడి ఉండేవాళ్ళు కాదు. కరువు వారిని కాటేసిండేది. క్రైస్తవ్యం పరిచయం అయిండేది కాదు. క్రీస్తు లోకానికి ఎలాగొచ్చిండేవాడు మనం ఎరగం. ఒక్క మనుషుడు చేసిన త్యాగం యోసేపు రూపంలో ఇశ్రాయేలు కుటుంబంలో 70 మందిని కరువులో కాపాడింది. వారి కడుపులో నుండి దావీదు వచ్చినాడు, దావీదు కడుపులో నుండి యేసుప్రభు వచ్చినాడు, యేసుప్రభులో నుండి మనం ఈ భూమి మీదకి వచ్చినాం. ఒక్క మనుషుని ద్వారా దేవుడు జనాలను తీసుకురావాలి, జనములను, జనరేషన్స్. మన సంగతి ఏంటి మరి? 3వ చూస్తామా? ఆదికాండం 48వ అధ్యాయం.
ఆదికాండం 48వ అధ్యాయం 11వ వచనం. ఆదికాండం 48:11. ఇశ్రాయేలు యోసేపుతో, నీ ముఖము చూచెదనని నేను అనుకోలేదు, కానీ నీ సంతానము దేవుడు నాకు కనపరుచున్నాడు అనగా. ఇది చాలా ఆశ్చర్యం కదా. యాకోబు యోసేపును వాళ్ళ సహోదరులకు ఎలాగున్నారో క్షేమ సమాచారం తెలుసుకొని రమ్మని పంపిస్తే, వాళ్ళన్నోడు యోసేపు దూరంగా వస్తున్నాడని కలలు కన్నవారు పట్టుకొని గోతులు వేస్తే అమ్మేస్తామని అమ్మేసి వాళ్ళ నాన్నగారికి వెళ్ళి ఏం చెప్పినారంటే, యోసేపు రండి, అడవిలో ఏదో తినేసినట్టుంది, మాకేదో చొక్కా అది ఇది కనిపిస్తే రక్తపు మరకలన్నీ యోసేపు అని మేము తీసుకుని వచ్చినాం అని తీసుకుని వచ్చినాం. ఆయనకుండే బద్దలైపోయింది. యోసేపు మీద ఎక్కువ మనసు పెట్టుకుని ఉన్నాడు. అందుకని నేను బాధతోన అలాగే కృంగిపోయినాడు. యోసేపును చూస్తానని అనుకోనని వాడు ఇప్పుడు ఒక్కసారిగా యోసేపు ఐగుప్తుకు ప్రధానమంత్రి అయి ఉన్నాడు అనేది మాత్రమే కాకుండా, యోసేపు భార్య అయిన ఆసనేత్ ఉందనేదే కాకుండా వేరికి 2 పిల్లల్ని ఇచ్చినాడు అనేది చూసేటప్పటికే యాకోబు ఏం మాట్లాడాలో తెలియనంత సంతోషంలో మునిగిపోయినాడు. నిన్నే చూస్తానని అనుకోలేదు, నిన్న మాత్రమే కాకుండా నీ సంతానమును కూడా చూసే అవకాశం ఇచ్చినాడు. గాడ్స్ ప్రావిడెన్స్, దైవ సదుపాయం ఏర్పాటు అలాగే ఉంటుంది. అందుకే దీనికి మనం బాగా అర్థం చేసుకోవాలంటే ఒక వాక్యం చెప్పొచ్చు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయంలో, మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవుడు. యోసేపు కనిపిస్తే చాలని యాకోబు అనుకున్నాడేమో. దేవుడు ఏం చెప్పాడంటే, యోసేపు కనిపించేది కాదు, యోసేపు ప్రధానమంత్రిగా కనిపిస్తాడు. యోసేపు ప్రధానమంత్రిగా కనిపించేది కాదు, యోసేపు ఒక తండ్రిగా 2 కుమారులతో నీ ఎద్దుకు వస్తాడు. అలాగే బహుశా మీరు కూడా ఇక్కడ చాలా రకాలుగా అనుకొని వచ్చినారేమో. నా చదువు అయిపోద్దా, నాకు ఉద్యోగం వస్తుందా, అడ్వర్టైజ్మెంట్లు ఏమన్నా వస్తాయా, డిఎస్సిది టెట్ది, నాకేమైనా పెళ్లి సంబంధాలు వస్తాయా? నాకు కాదు, మీకు పెళ్ళి కాని వాళ్ళకు. ఉద్యోగం వస్తుందా, ప్రమోషన్ వస్తుందా, పిల్లలు అవుతారా, పొలాలు ఏమైనా పండుతాయా, అప్పులు తీరుతాయా, రోగాలు పోతాయా, మా ఆయన నన్ను బాగా చూసుకుంటాడా, మా ఆవిడ చూసుకుంటుందా, మంచి మరణం వస్తుందా, ఇలాగ రకరకాలుగా అనుకుంటూ బహుశా ఇక్కడికి వచ్చి కూర్చున్నారేమో. అదొక్కటే చాలనుకునే వాళ్ళు ఉంటారు. విద్యార్థులను అడిగితే చదువు ఒకటే చాలనుకుంటారు. చదువు అయిపోయిన తర్వాత ఉద్యోగం వస్తే ఒక్కటే చాలనుకుంటారు. ఉద్యోగం వస్తే చాలు బ్రదర్, ఇంకంత అయిపోయిందని. ఉద్యోగం వచ్చిన తర్వాత పెళ్ళి అయితే చాలు, ఇంకంత అయిపోయిందని. అప్పుడు స్టార్ట్ అయ్యేది, అంతా అయిపోదు. అప్పుడు పెళ్ళైన వాళ్ళని అడగండి, మీ వెనక పక్కన ముందు కూర్చొని ఉంటారు కదా. పిల్లలైతే చాలు, ఇంక అంత అయిపోయింది అనుకుంటారు. అప్పుడు ఆరంభం అవుతుంది ఇంక పిల్లలైతే. కనుక జీవితం అనేది క్రమక్రమేణా అలాగ అనిపించిన తర్వాత దీర్ఘకాలంగా జీవించి రిటైర్డ్ అయిపోయి ఖాళీగా ఉన్నప్పుడు అప్పుడు మనం వెళ్ళి చెప్పామనుకోండి, అప్పట్లో ఏదో ఒకటి అయితే చాలు అన్నారు కదా, చదువు అయితే చాలు, ఉద్యోగం అయితే చాలు, ప్రమోషన్ వస్తే చాలు, పెళ్ళి అయితే చాలు, పిల్లలైతే చాలు, ఆరోగ్యంగా ఉంటే చాలు, ప్రమోషన్ వస్తే చాలు, ఇల్లు కొంటే చాలు, కారు కొంటే చాలు, చక్కగా క్షేమంగా ఉంటే చాలు అని అనుకున్నారేంటి? ఇప్పుడు షుగర్ వస్తే చాలు, బీపీ వస్తే చాలు అనే స్టేజ్కి వచ్చేసి మనిషిని యొక్క ఆశలకు హద్దు లేదు, ఆకాశమే హద్దు. కానీ ఏవైతే దేవుని చిత్తంలో ఉంటాయో వాటిని దేవుడు నెరవేరుస్తాడు. యాకోబు విషయంలో దేవుడు అదే చేసినాడు. ఆయన నెరవేర్చే సమర్థుడు అని రుజువు చేసినాడు. యోసేపును ఒక్కటే చూస్తే చాలనుకున్నాడు. యోసేపును రాజుగా చూసి, ప్రధానమంత్రిగా చూశాడు. భార్య, పిల్లలు, కుమారులతో చూశాడు. దేవుని అద్భుత ఆశ్చర్య కార్యాలు యాకోబు కళ్ళ నిండా నీళ్లు కారేటట్టుగా చేస్తూ వచ్చినాయి. 4వ చూస్తామా? ఆదికాండం 48వ అధ్యాయం. ఆదికాండం 48వ అధ్యాయం 15వ వచనం. ఆదికాండం 48:15. జెనసిస్ చాప్టర్ 48:15. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము, ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుండరో ఆ దేవుడు, నేను పుట్టింది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించునో ఆ దేవుడు. తల్లిదండ్రులే, కానీ యాకోబు అంతకంటే ఎక్కువ దూరంగా చూస్తున్నాడు. దేవుడు నన్ను పోషించున్నాడు. పుట్టింది మొదలుకొని ఇంతదాకా తల్లిదండ్రులు, తోబుట్టువులో
మనకు సహాయం చేస్తూ వచ్చినారు, అది వాస్తవమే. కానీ దేవుని సహాయం ఎప్పుడు ఆగిపోలేదు. తల్లిదండ్రుల సహాయం కొంతకాలం ఉంటుంది, తర్వాత ఆగిపోతుంది. తోబుట్టుల సహాయం కొంతకాలం ఉంటుంది, తర్వాత ఆగిపోతుంది. భర్త సహాయం కొంతకాలం ఉంటుంది, ఆగిపోతుంది. భార్య సహాయం కొంతకాలం ఉంటుంది, ఆగిపోతుంది. పిల్లల సహాయం కొంతకాలం ఉంటుంది, ఆగిపోతుంది. ఇరుగు పొరుగు వారి సహాయం కొంతకాలం ఉంటుంది, ఆగిపోతుంది. కానీ దేవుని సహాయము ఎప్పుడూ ఆగిపోయినది. దేవుని సహాయం ఆగిపోయిన రోజు మన ప్రాణం కూడా దాదాపు ఆగిపోయినట్లు. యెహోవా మనకు సహాయం చేయనీడలా ఎవరు సహాయం చేస్తారు? ఇది మనకి ఏ జ్ఞాపకం చేస్తుందంటే పర్సిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుని ఎడతెగని వాత్సల్యత. ఆయన వాత్సల్యతలో తేడా ఉండదు, వ్యత్యాసం ఉండదు, ఎక్కువ తక్కువ అనేది ఉండదు. ఇంకొక మాటలో చెప్పాలంటే విలాపవాక్యాల 3వ అధ్యాయంలో అనుదినము ఆయన వాత్సల్యత మన యెడల నూతనముగా పుట్టుచున్నది అని చెప్పబడుతుంది. 5వ ఆఖరి చూస్తామా? 48వ అధ్యాయం, ఆదికాండం 48వ అధ్యాయం 16వ వచనం. 48:16 అనగా సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత బ్రాకెట్లో దేవుడు. దూత ఎవరు? దూత అని ఏకవచనం అంటే యేసు ప్రభు, దూతలు అనే బహువచనం అంటే దేవుని దూతలు, దేవదూతలు. కనుక యేసుక్రీస్తు ప్రభువే ఆయన్ని సమస్త కీడుల్లో నుండి తప్పించినాడంట. ప్రొటెక్షన్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క భద్రత. యాకోబు తన అవసాన కాలములో ఈ 5 దైవ సంబంధమైన సంగతులకు జ్ఞాపకం చేస్తూ వచ్చిన. మొదటిదేంటి? గాడ్స్ ప్రజెన్స్, దేవుని సన్నిధి. రెండవదేంటి? గాడ్స్ ప్రొవిషన్, దేవుని ఏర్పాటు. మూడవదేంటి? గాడ్స్ ప్రావిడెన్స్, దేవుని యొక్క సదుపాయం. ప్రావిడెన్స్ అనేది ప్రొవిషన్ కంటే చాలా దూరంగా ఉంటుంది, ఎప్పుడో దేవుడు సంకల్పించాడు, అది మనకు అర్థం కాదు. కొన్ని ఉదాహరణలు అంటే, దేవుడు యోసేపును ఐగుప్తుకు పంపించిన ఉద్దేశం మానవరీత్యా చూస్తే, అయ్యో వాళ్ళ అన్నోళ్ళు పట్టుకుని గోతులు వేసేసారు, అమ్మేశారని మానవరీత్యా అనుకుంటాం. కానీ యోసేపు వాళ్ళ నాన్నని యాకోబు చనిపోయిన తర్వాత వాళ్ళ అన్నోళ్ళు బాధపడతా ఉంటే మమ్మల్ని చంపేస్తాడేమో, యోసేపు ఇంతకుముందు అమ్మేసాం కదా అని అనుకుంటా. ఎందుకంటే మన కళ్ళు అదేంటి పచ్చగా ఉంటే అందరికి కామర్లు వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటారు. వాళ్ళ అన్నోళ్ళు ఎప్పుడు అమ్మేశారు కనుక, గోతిలో దవ్వేశారు కనుక ఇతరులు కూడా అమ్మేస్తారు, గోతిలో దవ్వేస్తారు అనుకున్నారు. కానీ వాళ్ళు యోసేపులు కాదని వాళ్ళకి అర్థం కాలేదు. యోసేపు రూబేను షిమ్యోను వీళ్ళు కాదని వాళ్ళకి అర్థం కాలేదు. యోసేపు యోసేపే, రూబేన్ రూబేనే, యూదా యూదానే, షిమ్యోన్ షిమ్యోనే, దాన్నే, ఆషేర్ ఆషేరే. యోసేపు యోసేపే. యోసేపు అమ్మ వేసేవాడు కాదు. ఎవరు యోసేపు? ఎవరమ్మా? తెలుగు మీడియం ఎవరు లేరు, అంత ఇంగ్లీష్ మీడియమేనా? నేను ఒక్కడే తెలుగు మీడియం అనుకుంటా. యోసేపు ఎవరు? వెరీ గుడ్, మీరు అంత డీప్గా చెప్పొద్దండి. యోసేపు కొనేవాడు. అన్నోళ్ళు ఎవరు? అమ్మేవాళ్ళు. మీకు తెలుసో తెలియదు, కరువు దినాల్లో ఐగుప్తులో పశువులన్నీ తీసుకుని వచ్చినారు యోసేపుని కొని, మాకు ధాన్యం ఇవ్వండి అని. పొలాలు తీసుకుని వచ్చినారు, మీరు కొని మాకు ధాన్యం వేయండి. బైబిల్లో రాయబడింది, ఫరో కొరకు యోసేపు ఐగుప్తీల పొలములను పశువులను కొనెను. అమ్మేవాడు ఎవరంటే వ్యాపారస్తుడు, కొనేవాడు ఎవడంటే రాజు. ఎవరున్నారు? ఆత్మీయంగా దేవుని బిడ్డలైన వారు, రాజులైన యాజక సమూహం. అన్నోళ్ళు చేసిన దానికి కేవలం 180 డిగ్రీలు వ్యతిరేకంగా యోసేపు యొక్క జీవితాన్ని దేవుడు మారుస్తూ వచ్చిన. దాన్ని ఏమంటామంటే ప్రావిడెన్స్ అంటాం. అంటే మన కళ్ళకు కనపడదు, ఉదయానికి అర్థం కాదు, సంగతులు తెలియదు. దేవుడు ఎక్కడో ప్రణాళిక సిద్ధం చేసి ఉంటాడు. దాంట్లో నీకు దేవుడు నేరుగా మనల్ని తీసుకొని వచ్చి ఉంచినప్పుడు, దేవుడు ఇలాగ చేయటానికా తప్పించింది, దేవుడు ఈ మంచి మార్గంలో నడిపించటానికా దాంట్లో నుండి తప్పించింది అని మనకు ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది. దేవుడు అన్యాయం చేయట అసంభవం, సర్వశక్తుడు న్యాయం తప్పటు. 4వది గాడ్స్ పర్సిస్టెన్స్, దేవుని ఎడతెగని సహాయం. 5వది ఆఖరిది గాడ్స్ చెప్పండి ప్రొటెక్షన్, కాపుదల, భద్రత. అందుకే 121 కీర్తనలో రాయబడింది, ఇశ్రాయేలును కాపాడువాడు కొనకాడు నిద్రపోడు. ఇంకా ఎవరైనా యేసును అంగీకరించుకుందా ఉంటే, యాకోబు దేవుడైన యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించి
ఈ 5 ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల్లోనికి ప్రవేశించాలని మనవి చేస్తున్నా. తనతో మాట్లాడిన స్థలమునకు యాకోబు బేతేలని పేరు పెట్టెను.